మాత్రం తెలుసా బ్యాంక్ వాళ్ళకి మంత్లీ 1930 వెళ్ళకపోతే ఎట్లా కస్టమర్ నేను ఫస్ట్ బ్యాంక్ పోతారు కదా ఎట్లా కట్ అయినాయి అని పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతారు సార్ 6:40 సార్ ఇంకోటి వేరే దాంట్లో అది మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఈ విషయం తెలియదా నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామంటే ఎట్లా చేస్తావు పోలీస్ స్టేషన్ ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి ఉంటుంది కదా ఏమన్నా అయితే ఎట్లా కట్ అయినాయి అని కరెక్ట్ 7-10 నిమిషాలకు మెసేజ్ చూసుకున్నాక మనసు పడతలేదు దాని బ్యాంక్ ఉరికింది బ్యాంక్ ఉరికి 10 వరకు 7 నిమిషాలు స్టాండ్ పెట్టి మీకు వరకు 10 నిమిషాలు అయింది 10 నిమిషాలు కాదు ఇంకా లోపే మేడం ఇట్లా కట్ అయినా ఇట్లా ఏమైంది ఈ స్టేట్మెంట్ తీసి దీనికి ఇంకేమైనా అకౌంట్లు ఉన్నాయా ఇవన్నీ ఇట్లా ఫోన్ చూస్తున్నాడు ఫోన్ చెక్ అశోక్ మాది వాణినగర్ జగిత్యాల. నాకు జగిత్యాల గాయత్రి బ్యాంకులో అకౌంట్ ఉన్నది. నాకు 2వ తారీఖు నాడు మా మిత్రుడు ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏపీకే ఈ చాలన్ మెసేజ్ వచ్చింది. నా బండికి ఏమన్నా చాలన్లు పడ్డాయి కావచ్చు చూసుకుందామని ఓపెన్ చేసిన తర్వాత ఏం కనవలేదు. ఇక అది ఆడికే డిలీట్ చేసి మళ్ళీ 10వ తారీఖు నాడు అదే నెల 10వ తారీఖు నాడు సాయంత్రము 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు రిసీవ్ చేయలేదు. 3 మెసేజ్లు వచ్చినాయి ఓటీపీ, అవి కూడా చెప్పలేదు ఎవరికి. మళ్ళీ తెల్లారి 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం రోజున సాయంత్రము 6:46 నుండి 6:52 వరకు నా అకౌంట్ నుంచి వెళ్ళి 3 దఫాలుగా అనగా 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి 15,000 మొత్తం 4,15,000 రూపాయలు సైబర్ మోసగాళ్ళు నా అకౌంట్ నుంచి వెళ్ళి డ్రా చేసినాక నాకు మెసేజ్లు వచ్చినాయి అప్పుడే. కాకపోతే నేను చూసుకోలేదు. 15 నిమిషాల వరకు ఫోన్ చూసే వరకల్లా మెసేజ్లు ఉన్నాయని చూసే వరకల్లా నా అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ చూసుకొని వెంటనే గాయత్రి బ్యాంకు వెంటనే పోయినా. అనగా 15 + అర్ధగంట వరకు గాయత్రి బ్యాంక్ పోయి అడిగిన నా అకౌంట్లో నుంచి వెళ్ళి డబ్బులు కట్ అయినాయి అని చెప్తే వాళ్ళు ఏమన్నా ఫోన్ రిసీవ్ చేసి ఏమన్నా చెప్పినరా లేకపోతే ఏమన్నా ఓటీపీలు చెప్పిర్రా ఇవన్నీ వివరాలు అడిగి నీకు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చా, ఇట్లా సైబర్ మోసగాళ్ళు మీ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు కట్ చేసిర్రు అని వివరాలు ఇస్తా అది స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ తీసుకుపోయి సైబర్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయండి అన్నాం. అప్పుడు రాత్రి 8 గంటలు అవుతుంది. అప్పుడు ఆ సైబర్ పోలీస్ స్టేషన్ బంద్ ఉంటుంది కాబట్టి తెల్లారి 10 గంటలకు పోయి ఇవ్వరు అని చెప్పి స్టేట్మెంట్ తీసుకున్న వరకు అలా 15 నిమిషాలు అయింది. వాళ్ళ వివరాలు 15 నిమిషాలు అడిగి మొత్తం 35 నిమిషాలు నాకు టైం వేస్ట్ చేశారు. నేను కరెక్ట్ నా డబ్బులు కట్ అయినాక అర్ధగంట వరకే బ్యాంక్ అయినా. అప్పుడే మీరు 1930కు ఫోన్ చేసి కాల్ చేసి కంప్లైంట్ చేయండి అని అంటే నా డబ్బులు నాకు దక్కుతుండే కావచ్చు. ఆ బ్యాంకులకు కూడా 1930కు
ఫోన్ చేసి కాల్ చేయమని చెప్పమని వాళ్ళకు కూడా అవగాహన లేదు, నాకు చెప్పలేరు. నీకు స్టేట్మెంట్ ఇస్తా, కంప్లైంట్ చేయి పోలీస్ స్టేషన్కు, అది ఇది అని చెప్పినారు. 35 నిమిషాలు టైం వేస్ట్ అయింది. మళ్ళీ తర్వాత నాకు బాధ అనిపించి మా మిత్రుడు అయినా మా కానిస్టేబుల్కి ఒక ఆయన ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు సైబర్ మోసగాళ్ళు నా అకౌంట్ నుంచి వెళ్ళి డ్రా చేసినారు అన్నాకనే ఫస్ట్ 1930కు ఫోన్ చేయి, తర్వాత మాట్లాడని చెప్పినారు. 1930కు ఫోన్ చేస్తే వాళ్ళు వివరాలు అడిగి తెలుసుకొని కేసు రిజిస్ట్రేషన్ అయింది అని ఒక మెసేజ్ వచ్చింది. ఇన్వెస్టిగేట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. తర్వాత తెల్లారి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయమన్నారు. కాకపోతే ఒకటే, నాకు గాయత్రి బ్యాంక్ పోయినాక వాళ్ళు 1930కు ఫోన్ చేసి కాల్ చేసి కంప్లైంట్ చేయమని చెప్పి ఆ తర్వాత వాళ్ళు వివరాలు స్టేట్మెంట్ అడిగి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నాకు డబ్బులు నాకు దక్కుతుండే. నాకు తెలియక పోలీస్ స్టేషన్కు నాకు డబ్బులు కట్ అయినాక ఫస్ట్ బ్యాంకే పోయినా. బ్యాంకు అకౌంట్ బ్యాంకులోనే ఉన్నది. అన్న నుంచి కట్ అయినాయి, ఎట్లా కట్ అయినాయి ఆడికే ఫస్ట్ పోయినా. 4,15,000 రూపాయలు కట్ అయినాయి. ఫస్ట్ ఆడిపోయి అడిగితే వాళ్ళు ఒక్కసారి 1930కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయమని అని చెప్తే బాగుండేది. చెప్పక వాళ్ళు స్టేట్మెంటు తీసుకో, సైబర్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయు, తర్వాత తెల్లారి పోలీస్ స్టేషన్కు, ఇవన్నీ 35 నిమిషాలు టైం వేస్ట్ చేసారు.